తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి బరిలోకి దిగగా రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఓ క్రిమినల్ కేసు నమోదైందని, కానీ ఆ వివరాలను ఆమె అఫిడవిట్లో పేర్కొనకుండా దాచారంటూ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో గెలవలేక కుట్రకు తెరతీసిందని మండిపడింది. గాంధేయవాది అయిన మీనాక్షిని ఎదుర్కోలేక లేని క్రిమినల్ కేసుల పేరుతో ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, సచిన్ పైలట్, భూపేష్ బఘెల్ తదితరులు ఈసీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే ముందస్తు అనుమతి తీసుకోనందున వారిని కార్యాలయంలోకి అనుమతించబోమంటూ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు ఈసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అంతేకాకుండా ఇవాళ ఈసీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. దీంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్కు ఇవాళ కలిసేందుకు అనుమతి లభించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.